బావ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాడు. ఎంపీ సీటు వదులుకుని ఎమ్మెల్యే అయ్యాడు. అయితే బావ మాత్రం ఎంపీ కాలేకపోయాడు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. బావ మాత్రం రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈసారైనా బావమర్ది ఎంపీ అవ్వాలని తెగ ముచ్చట పడిపోతున్నాడు. ఇంతకీ ఆ బావమర్ది కళ నెరవేరుతుందా? రాష్ట్ర రాజకీయాలను రక్తి కట్టిస్తున్న బావమర్దులు ఎవరు? ఏంటా కథ? ఈయన పేరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. నర్సరావుపేట ఎంపీ సీటును పీఆర్పీ తరపున ఆశించారు. పీఆర్పీ ఆ సీటు ఇవ్వకపోవడంతో తెలుగుదేశంలో చేరి ఆ ఎన్నికల్లో పేట పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. చూడ్డానికి పెద్ద పులిలా కనిపించే మోదుగుల తన బావ విషయానికి వస్తే మాత్రం మాట చెవదాటడు. ఎంతైనా అక్క భర్త కదా. ఈయన అంతగా అభిమానించే ఆ బావగారు ఎవరో కాదు, రామ్కీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డే ఆయన. 2014 ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరపున ఎంపీగా బరిలో దిగారు. దీంతో అప్పటిదాకా టీడీపీ తరపున నర్సరావుపేట ఎంపీగా ఉన్న మోదుగులకు తిరిగి ఎంపీ టికెట్ ఇచ్చే విషయంపై అధిష్టానం పునరాలోచించింది. అటు మోదుగుల కూడా బావ బరిలో ఉంటే ఆయనకు ఎదురుగా తాను నిలబడలేనంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు మోదుగులను గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపారు. చివరకు నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి అయోధ్య రామిరెడ్డిపై టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు గెలుపొందారు. ఆయన బావమర్ది మోదుగుల మాత్రం గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బట్ ఏదైనా కానీ హైకమాండ్ ఇస్ పార్టీ. బట్ నేను గుంటూరు పశ్చిమ శాసనసభ్యులకు కూడా 5 ఏళ్ళ నుంచి అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. బట్ 2019 ఎలక్షన్స్ ఎందుకో ఈ రాష్ట్రం నష్టపోయినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వంతో పోరాడి భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. దాన్ని నెరవేర్చడానికి ఈసారి పార్టీ అవకాశం ఇస్తే 2019లో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడికి వెళ్దాం అనేటువంటి భావన ఉంది. ప్రజలు కూడా ఆశీర్వదిస్తారనేటువంటి భావన కూడా నాకు ఉంది. ముఖ్యంగా పార్టీ ప్రజలు అనుకుంటే డెఫినెట్గా ఎంపీకి వెళ్దామని ఉంది. 4 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి గతంలో ఎంపీగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషలపై బాగా పట్టునడంతో ఇతర రాష్ట్రాల ఎంపీలతో పరిచయాలు పెంచుకుని చురుగ్గా వ్యవహరించే నేతగా పేరు తెచ్చుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో పార్లమెంట్లో పెద్ద పోరాటమే చేశారు. దీంతో ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా తన స్థాయి తగ్గిపోయిందని సన్నిహితుల వద్ద పదే వాపోయినట్టు సమాచారం. దీనికి తోడు ఈసారి తన బావ అయోధ్య రామిరెడ్డి నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగే ఆలోచన లేకపోవడంతో టీడీపీ తరఫున ఈయన నిలబడేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధినేత వద్ద ప్రస్తావించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మోదుగులకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు మోదుగుల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలపై గట్టి పట్టు ఉండడం కలిసి వచ్చి అంశమంటున్నారు. అయితే అధినేత చంద్రబాబు తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆదేశించినా తూచా తప్పక పాటిస్తానని మోదుగుల చెబుతున్నారు. రాజకీయాల్లో సక్సెస్ అభ్యర్థుల తలరాతతో పాటు ఓటర్ల నాడిని బట్టి కూడా ఉంటుంది. బావమర్దిని ఎంపీగా గెలిపించిన ప్రజలే బావను మాత్రం తిరస్కరించారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బరిలో దిగాలనుకుంటున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆశ ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే.